మకర సంక్రాంతి అనగానే మనందరికి కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు అయ్యప్ప స్వామివారు. అయ్యప్ప స్వామివారు జ్ఞానస్వరూపమైనటువంటి మకర జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి రోజు నేటి రోజు. దీన్నే మకర విళక్కు అంటారు. ఈ మకర విళక్కుగా స్వామివారి దర్శనం ఇవ్వడంలోని పరమార్థం అందరూ కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మ ప్రబోధాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే ఆత్మాన్వేషణ చేస్తుంటారో వారందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటి కారణం చేత మోక్షసిద్ధి కలిగి తీరుతుంది అని చెప్పడానికి గాను స్వామివారు ఈ రోజున మనందరికీ కూడా జ్యోతిస్వరూపంగా దర్శనమిస్తూ ఉంటారు. జ్యోతి బంగారు వనిలో ఉన్నట్టుగానే ప్రతిదీ కూడా కాంతి అంతా కూడా పరమాత్మ అంతా కూడా ఆనంద స్వరూపుడై ఎప్పుడూ కూడా అటువంటి పచ్చని వనితో ప్రకాశిస్తూ ఉంటాడని, మనం కూడా శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారమైతే గనక మన హృదయంలో కూడా ఆ స్వామి అటువంటి జ్యోతి స్వరూపంలోని సాక్షాత్కరిస్తాడని చెప్పడానికి కూడా స్వామివారు జ్యోతి స్వరూపంలో కనబడుతూ ఉంటారు. ప్రతి మనిషికి కూడా హృదయ మధ్యంలో ఉండేటువంటి అనాహత చక్రంలో ఆత్మ జ్యోతిష్గానే భాషిస్తూ ఉంటుందని, అది జ్యోతి స్వరూపంగానే దర్శనమిస్తుందని యోగశాస్త్రం కూడా తెలియజేస్తోంది. ఇటువంటి అనేకమైనటువంటి విషయాల సమాహారంగానే స్వామివారు నేటి రోజున మనందరికీ కూడా జ్యోతి స్వరూపంగా దర్శనమిస్తూ ఉంటారు. అటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి అయ్యప్ప స్వామి వారిని మనసారా భావన చేస్తూ స్వామివారికి సంబంధించినటువంటి సంకీర్తనను శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం. కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం. ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి, ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి, స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. కనివిని ఎరుగని ఘనయోగం, జగము